రోజుకో యాపిల్ తింటే డాక్టర్స్ దూరంగా ఉండాలి అనేది చాలా సంవత్సరాల కిందట మాట, 100 సంవత్సరాల కిందట, అంటే 18వ సంవత్సరం ఆ యుగంలో మాట. కానీ ఇప్పుడు మన పోషక విలువలు ఉన్న ఒక యాపిల్లో అన్ని అప్పుడు మనకు పూర్వకాలం ఉన్న పోషక విలువలు ఇప్పుడు ఒక యాపిల్లో ఉండట్లేదు. ఆ ఒక యాపిల్లో ఉన్న పోషక విలువలు కావాలి అని అంటే కనుక మనం ఒక దగ్గర 10-12 యాపిల్స్ తింటే కానీ ఒక యాపిల్లో ఉన్న పోషక విలువలు అందవు. సో యాపిల్ దాన్ని అఫోర్డ్ చేసి తినేవాళ్ళు తినొచ్చు. తర్వాత దానికి ప్రత్యామ్నాయంగా తినాలి అని అంటే బనానా, చీప్గా దొరికేది బనానా తీసుకోవచ్చు. లేదా బనానాలో కూడా పొటాషియం అవన్నీ ఉంటాయి కాబట్టి మల్టీవిటమిన్స్ ఉంటాయి. తర్వాత ఇది ఇంకొకటి పైనాపిల్ కూడా తీసుకోవచ్చు, దాని బదులు ఫైబర్ ఉంటుంది కాబట్టి. యాపిల్లో కూడా ఫైబర్ ఉంటుంది, సి విటమిన్ ఉంటుంది, ఏ విటమిన్ ఉంటుంది. అట్లాగే మన బనానాలో కూడా అట్లాంటివి ఉంటాయి. అది తినగలిగిన వాళ్ళు అది తినొచ్చు. అది తినలేని పక్షంలో ఇవి దానికి మీరు కాంపన్సేట్ చేసుకుంటూ సబ్స్టిట్యూట్ చేసుకుంటూ తినవచ్చు అనమాట. అంటే దాంట్లో ఉన్న పోషక విలువలు ఇందులోనే ఉంటాయి. సో అది తినొచ్చు. అది తినలేని పక్షంలో దాన్ని అఫోర్డ్ చేయలేని వాళ్ళు ఈ మనకు లో కాస్ట్లో దొరికేటువంటి పైనాపిల్ కానివ్వండి, బనానా లాంటివి కూడా ఆహారంలో యాడ్ చేసుకుంటే బాగుంటుంది. బనానా ఇప్పుడు జ్యూస్ లాగా, అంటే ఏదైనా ఒకటి ఇక్కడ మనము గమనించాల్సింది, గుర్తుపెట్టుకోవాల్సిన విషయం ఏంటి అని అంటే ఏదైనా ఫ్రూట్గా తింటే ఫస్ట్ దాని పోషక విలువలు శరీరానికి అందుతాయి అన్నమాట. అంటే దాంట్లో ఫైబర్ అది ఉండడం వలన కడుపు నిండుగా ఉంటుంది. తర్వాత దాంట్లో విటమిన్స్, మినరల్స్ అన్నీ కూడా బాడీలో బ్లడ్ అబ్జర్వ్ చేసుకోవడానికి ఉపయోగపడుతుంది. అదే కనుక జ్యూస్ తీసుకుంటే మళ్ళీ జ్యూస్ని కూడా కొంతమంది ఏం చేస్తారు, వడపోసి తీసేసుకుంటారు. కొంతమంది ఇప్పుడు బత్తాయి రసము అట్లాంటివి తీసుకున్నారనుకోండి, స్వీట్నెస్ తక్కువ ఉందని చెప్పేసి షుగర్ యాడ్ చేసి తీసుకుంటారు. సో ఇట్లాంటివన్నీ అడిషనల్గా చేసి తీసుకునే కంటే ఫ్రూట్గా తినడము చాలా అడ్వైజబుల్ అనమాట. బాడీకి హెల్ప్ అవుతుంది అలా ఫ్రూట్గా తీసుకోవడం మూలన. అది ఫ్రూట్ని కొన్ని వలిసి, ఇప్పుడు యాపిల్ ఉంది, దాన్ని కట్ చేసేస్తే గాలిలో ఆక్సిడేషన్ చెంది దాని కలర్ చేంజ్ అయిపోతుంది. మరి దాంట్లో ఉన్న న్యూట్రిషన్ వాల్యూస్ అనేది బాడీకి అందవు కాబట్టి అప్పటికప్పుడు కోసి అట్లాంటి ఫ్రూట్స్ తీసుకోవాలి. బనానా తొక్కవలసి తీసుకోవచ్చు. ఆర్ పైనాపిల్ అట్లాంటి వాటిల్లో కొంచెం కోసి ఒక సర్టన్ టైం వరకు కూడా వాటిల్లో ఏమీ కాదు కాబట్టి అట్లాంటివి కూడా తీసుకోవచ్చు. ఇవన్నీ కలిపి ఫ్రూట్ సలాడ్ లాగా తీసుకోవచ్చు. లేదా మిల్క్ షేక్స్, మిల్క్ కలిపి ఇప్పుడు ఫ్రూట్స్ కూడా 1-2 అట్లా, అంటే ఇప్పుడు బనానా ఉంది, మిల్క్ ఉంది, కొంచెము మిల్క్ షేక్ లాగా తయారు చేసి అట్లా కూడా తీసుకోవచ్చు అనమాట వాటిని. కానీ ఫస్ట్ ప్రిఫరెన్స్ ఫ్రూట్ యాజ్ ఇట్ ఈస్గా తినడానికే ప్రయత్నం చేయాలి. అలా తినలేని పక్షంలో పిల్లలు ఇష్టపడరు తినడము అని అంటే వాళ్ళకి మిల్క్ షేక్స్ లాగా చేసి ఇవ్వడం చేయొచ్చు. ఇక పెద్దవాళ్ళు, ఓల్డ్ ఏజ్ పీపుల్ ఉంటారు కదా, వాళ్ళకి ఏంటంటే ఫైబర్ ఫ్రూట్ తింటే పళ్ళు ఉండొచ్చు, ఉండకపోవచ్చు ఏజ్ పెరిగే కొద్దికి. వాళ్ళకి ఫ్రూట్గా తినాలన్నా కూడా కొంచెం కష్టం అవుతుంది అని అంటే జ్యూస్ చేసి వడపోయకుండా ఇవ్వడం మంచిది. విత్తనాలు అవి తీసేసి ఆ పల్ప్ అనేది యాజ్ ఇట్ ఈస్గా ఉంచేసి ఇస్తే కూడా వాళ్ళకి పోషక విలువలు అందుతాయి.